హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. ఇప్పుడే రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మరియు బాబీ డియోల్ గారి ప్రముఖ పాత్రంలో వచ్చిన హరిహర వీరమల్లు గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. హరిహర వీరమల్లు ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో బాగానే క్యారీ అయ్యి ఇంటర్వెల్ బ్లాక్ దాకా బాగానే సాగుతుంది. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ ఫ్లాట్ అవుతుంది. క్లైమాక్స్ బ్లాక్ బాగున్నా కూడా క్లైమాక్స్ బాగా లేకపోవడంతో మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటి అంటే ఇది ఒక బిలో యావరేజ్ సినిమా అని. ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే వీరమల్లు అనే ఒక క్యారెక్టర్ ఎక్కడో పుట్టి దేవస్థానంలో పెరిగి సనాతన ధర్మ రక్షించడానికి శిక్షణ పొందుతాడు. మరియు అతను ఎలా ఒక దోపిడీ దొంగగా మారి తన గురువుల్ని మరియు కోహినూర్ డైమండ్ని రక్షించడానికి ఔరంగజేబ్ కోటకి ఎలా వెళ్తాడు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మన మెయిన్ లీడ్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ హాఫ్లో తమకి ఇచ్చిన క్యారెక్టర్కి చాలా బాగా జస్టిఫై చేశారు. మరియు సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఎక్కడో తమ ఒక క్యారెక్టర్కి అంతలా జస్టిఫై ఇవ్వలేకపోయారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఈ సినిమాలో ఇంకో హైలైట్ విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాల తర్వాత మార్షల్ ఆర్ట్స్, కరాటే లాంటి యాక్షన్ స్టంట్స్ని చాలా బాగా చేశారు. ఇది ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. మీలో ఇది ఎంతమంది గమనించారు? పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ తర్వాత చేసిన 4 సినిమాల్లో ఇది మొదటి స్వమేక్ సినిమా అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా హీరోయిన్ విషయానికి వచ్చేటైతే స్టోరీలో ఫోర్స్డ్గా ఇంపోజ్డ్ చేసినా కూడా సినిమాలో ఎక్కడో వాళ్ళ క్యారెక్టర్ అంతలా జస్టిఫై అవ్వలేదు. మరియు నిధి అగర్వాల్ గారు ఎక్కడో తమ క్యారెక్టర్కి జస్టిఫై చేయడంలో ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా విలన్ గురించి వచ్చేటైతే బాబీ డియోల్ గారు ఔరంగజేబ్ క్యారెక్టర్లో తమ పర్ఫార్మెన్స్ జస్టిఫై చేసి చాలా బాగా చేశారు. ఇంకా మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయిన సునీల్, నాజర్, మురళీ శర్మ మరియు సుబ్బరాజ్ గారు మరియు ఇతరులు తమకి ఇచ్చిన పాత్రల్ని బాగా చేయడంతో తమ క్యారెక్టర్స్కి జస్టిఫై చేశారు. ఇక ఈ సినిమా డైరెక్షన్ విషయానికి వచ్చేటైతే ఈ సినిమాకి బేస్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ని క్రిష్ గారు రెడీ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే క్రిష్ గారు ఫస్ట్ హాఫ్ని డైరెక్ట్ చేశారు. మరియు పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఇష్యూ అవ్వడం వల్ల క్రిష్ గారు ఈ సినిమాని ప్రొఫెషనలిజంతో వదిలేశారు. తర్వాత జ్యోతి కృష్ణ గారు డైరెక్షన్ బాధ్యత తీసుకుని సెకండ్ హాఫ్ డైరెక్షన్ చేశారు. ఆ సెకండ్ హాఫ్ డైరెక్షన్ చేసిన జ్యోతి కృష్ణ గారు ఎక్కడో ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, మనం చూసినట్టయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక్కో క్యారెక్టర్ కానీ మరియు ప్రతి ఒక్క సీన్ కానీ తనదే అయిన ఒక ఇంపార్టెన్స్ మనం చూడొచ్చు. ఇంటర్వెల్ దాకా మనం చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎలా తీస్తాడు మరియు సెకండ్ హాఫ్ మొత్తం మనం చూస్తే ఒక ఇన్ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎలా తీస్తాడు అన్నది మనం చూడొచ్చు. అవును, ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఫైట్ తప్ప మిగతా సీన్స్ కానీ, ఫైట్స్ కానీ మరియు క్లైమాక్స్ మొత్తం థ్రాష్ అని మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ ఏంటి అని మనం చూస్తే అది ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన బీజిఎం. యాక్షన్ సీక్వెన్స్ కానీ మరియు హోల్ మూవీకి వాళ్ళు ఇచ్చిన బీజిఎం ఏంటుంది, అది అనిరుద్ మరియు తమన్ గారికి సవాల్ విసిరేలా తమ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక ఈ సినిమా సాంగ్స్ విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో 5 మేజర్ సాంగ్స్ ఉంటాయి. అందులో పవన్ కళ్యాణ్ గారు స్వతహా ఒక సాంగ్ని పాడారు. అది కాకుండా కొల్లగొట్టినారులో సాంగ్లో పవన్ కళ్యాణ్ గారు వేసిన స్టెప్స్ ఫ్యాన్స్కి ఒక ఐ ఫీస్ట్గా నిలుస్తుంది. మరియు ఇంకొక తరతర అది ఏది సాంగ్ వస్తుందో అది ఓవర్ క్యాస్ట్ ఇంపోజ్ అవ్వడంతో
ఎక్కడో స్టోరీకి మరియు సినిమాకి అన్వాంటెడ్ అన్నది మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇదే కాకుండా ఈ సినిమా విఎఫ్ఎక్స్ విషయానికి వచ్చేటైతే మనం చూసుకుంటే గౌతమిపుత్ర శాతకర్ణిలో ఎలా డైరెక్టర్ క్రిష్ గారు ఒక ఎక్స్పీరియన్స్తో హిస్టారికల్ సీన్స్ని తీశారో దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో వచ్చే సినిమాటోగ్రఫీ మరియు విఎఫ్ఎక్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్తో అదరగొట్టేశారు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ట్రాష్ అని అనిపిస్తుంది, ఎస్పెషలీ విఎఫ్ఎక్స్ మరియు సినిమాటోగ్రఫీలో. అవును, మనం జనరల్గా చూసేదైతే పవన్ కళ్యాణ్ గారికి హార్స్ రైడింగ్ వస్తుంది అని అందరికీ తెలిసిందే. అది కాకుండా సినిమా ఫస్ట్ హాఫ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్రాన్ని చాలా బాగా పాటించారు. అయితే సెకండ్ హాఫ్కు వచ్చేసరికి ఆ గుర్రాన్ని ఎందుకు విఎఫ్ఎక్స్ చేశారు అన్నది మాకు అర్థం కాలేదు. అది కాకుండా క్లైమాక్స్లో వచ్చే ఒక చెత్త విఎఫ్ఎక్స్తో ప్రీ క్లైమాక్స్లో వచ్చిన ఒక హైప్ క్లైమాక్స్లో పడిపోతుంది. అవును, ఈ సినిమా క్లైమాక్స్ చెత్తగా ఉండడమే కాకుండా పార్ట్ 1కి ఎలా ఎండ్ చేయాలి మరియు పార్ట్ 2కి ఎలా లింక్ ఇవ్వాలి అన్నది జస్టిఫై చేయలేకపోయారు. మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటి అంటే ఈ సినిమాని 2 పార్ట్స్గా చేయడం కాకుండా ఒకే పార్ట్లో తీసుంటే బాగుండేదేమో అని. ఈ సినిమా యాక్షన్ విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో 4 మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అందులో మాకు హైలైట్ అనిపించింది అంటే 2 యాక్షన్ సీక్వెన్స్. ఒకటి మట్టి కుస్తీ చేస్తారు పైల్వాన్లతో పవన్ కళ్యాణ్ గారు, అది చాలా బాగా వచ్చింది. అది కాకుండా ప్రీ క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారే స్వతహా కొరియోగ్రాఫ్ చేసిన ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా చాలా బాగా వచ్చింది సినిమాకు. మాకు హరిహర వీరమల్లు సినిమా గురించి అనిపించింది ఏంటి అంటే ఈ సినిమా ఒక బిలో యావరేజ్ అని మేము కూడా అక్సెప్ట్ చేస్తున్నాము. అయితే ఆన్లైన్లో వస్తున్నంత నెగటివిటీ మరియు అంత వరస్ట్గా ఏమీ లేదు. బహుశా సనాతన ధర్మ గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి చూపించడం వల్లనేనేమో ఈ మూవీకి ఇంతలా నెగటివిటీ వస్తుంది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇవ్వకపోవడంతో ప్రొడ్యూసర్ గారికి లాస్ అయింది. అందుకే ప్రొడ్యూసర్ గారి దగ్గర రెమ్యునరేషన్ తీసుకోక మరియు తమ ఏ సినిమాను ప్రమోషన్ చేయని విధంగా హరిహర వీరమల్లుని పవన్ కళ్యాణ్ గారు ప్రమోట్ చేశారు. దీంతో మనం పవన్ కళ్యాణ్ గారి 30 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని చూడొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తమ మిస్టేక్ని యాక్సెప్ట్ చేసుకుని ప్రొడ్యూసర్కు మరియు సినిమాకు ఏ సినిమాకు చేయని విధంగా సహాయం చేశారు. వేరే ఆర్టిస్ట్ లాగా ప్రొడ్యూసర్ని కానీ డైరెక్టర్స్ని కానీ దూషించలేదు. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.